అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం. అది ఏమిటంటే ప్రపంచంలోనే గొప్పదైన ఇతిహాసం మహాభారతం. ఇది ఒక కథ కాదండి. ఇది మన భావాలు, నిర్ణయాలు, మనం పడే పోరాటాలు, ఆశలు ఇవన్నీ కలిసిన ఒక జీవనగాథలా ఉంటుంది. అందుకే దీనిని మహాగ్రంథం అంటారు. ఇక మొదలు పెట్టే ముందు ఒకసారి మనం మన పూజ్యుడు వినాయకునికి నమస్కరిద్దాం. అతనే అడ్డంకులను తొలగించే దేవుడు, జ్ఞానానికి మార్గం చూపించే శక్తి. ప్రాచీన కాలంలో మహర్షి వేదవ్యాసుడు ఈ గ్రంథాన్ని రాయాలనుకున్నప్పుడు అతను గణేశుడిని తన లేఖకుడిగా అడిగాడు. గణేశుడు ఒప్పుకున్నాడు, కాని ఒక షరతుతో. నీవు శ్లోకాలు చెప్పేటప్పుడు మధ్యలో ఆగకూడదు అన్నాడు. వేదవ్యాసుడు కూడా ఓ షరతు పెట్టాడు. నీవు ప్రతి శ్లోకం అర్థం చేసుకున్నాకే వ్రాయాలి అన్నాడు. ఇలా ఇద్దరూ ఒక గొప్ప సాహిత్య ప్రయాణం ప్రారంభించారు. వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు, గణేశుడు ఆలోచిస్తూ విరామం లేకుండా రాస్తూనే ఉన్నాడు. అలా మనకు ఈ మహాభారతం అందింది. ఈ కావ్యం 1000 ఏళ్ల క్రితమే వ్రాయబడింది. 1,00,000 కన్నా ఎక్కువ శ్లోకాలతో. రాజులు, ఋషులు, దేవతలు, యోధులు, వీరులు, శత్రువులు అందరినీ కలిపి జీవితం అంటే ఏమిటో చెప్పే కథగా రూపుదిద్దుకుంది. ఇది కేవలం యుద్ధాల కథ కాదు. ఇది మన జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాల కోసం వెతికే ప్రయాణం కూడా. ఉదాహరణకి, ధర్మం అంటే ఏమిటి? మన కర్తవ్యం ఏమిటి? మనం నిజంగా ఎలా జీవించాలి? ఈ కథలోనే ఉంది భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి యుద్ధానికి ముందే చెప్పిన ఆధ్యాత్మిక సందేశం. ఇది ఎన్నో తరాలకు మార్గదర్శిగా నిలిచింది. మనకు భీముడు, కర్ణుడు, ద్రౌపది మరియు ఇంకా చాలామంది పాత్రలు కనబడతారు. వాళ్ళందరూ ధర్మం, అధర్మం, కోరిక, బాధ్యతల మధ్య నడిచారు. మనలాగే మహాభారతం మనకు చెబుతుంది, ధర్మం అంటే నిజంగా చేయాల్సిన పని చేయడం. కర్మ అంటే మన చర్యల ఫలితాన్ని స్వీకరించడం. సత్యం అంటే మనిషికి మార్గం చూపే నిజం. ఈ కథలోని పాత్రలు కూడా మనలాగే. ఎవరూ పూర్తిగా మంచివాళ్లు కాదు, పూర్తిగా చెడ్డవాళ్లు కాదు. ప్రతి ఒక్కరూ తన నిర్ణయాలతో జీవితం ఎలా మలచుకోవాలో చూపించారు. ఇంకా చెప్పాలంటే ఈ సిరీస్లో మనం ఒక్కొక్క భాగాన్ని సులభంగా తెలుసుకుంటూ పోతాం. యుద్ధాలు, ప్రేమలు, నమ్మక ద్రోహాలు, గెలుపులు, ఓటములు ఇవన్నీ మనకెంతో నేర్పించేలా ఉంటాయి. అందుకే రండి, మనమంతా కలిసి ఆ కాలపు ప్రపంచంలోకి అడుగుపెడదాం. అక్కడ చరిత్ర, పురాణం, తత్వం, మానవత్వం ఒకే చోట కలుస్తాయి. అక్కడ నిన్నటి పాఠాలు ఇప్పటికీ మన హృదయాలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన మహాభారత యాత్రను ప్రారంభిద్దాం.